చందమామ కథ మాయా కూజ. ఒక పేదవాడు రోజు అడవికి పోయి కలప కొట్టి తెచ్చి అది పట్టణంలో అమ్ముకొని పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. అతను ఎంత శ్రమపడినా రోజుకి 3 నాణేల కంటే ఎక్కువ రాబడి వచ్చేది కాదు. ఆ 3 నాణేల డబ్బుతో కుటుంబ పోషణ జరగకపోయే వరకు వానికి విరక్తి తోచింది. చివరికి ఒకనాడు ఆ స్థలం విడిచిపోవాలని నిశ్చయించి అతను ఒక నాటు దారి పట్టాడు. పోగా కొంతసేపటికి అతనికి ఆకలి వేసింది. కానీ చేతిలో పైసా లేకపోతే ఎవరు ఆదరిస్తారు? మరికొంత దూరం పోయేసరికి ఒక మైదానం కనపడింది. ఆ మైదానంలో కొంతమంది సిపాయిలు కవాతు చేస్తూ రైట్ లెఫ్ట్ అని అడుగులు వేస్తున్నారు. కట్టెలు కొట్టేవాడు వాళ్ళ కవాతు అబ్బురంగా చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపటికి సిపాయిల కవాతు పూర్తయింది. వాళ్ళు భోజనాలకు కూర్చున్నారు. కానీ ఒక్కళ్ళు కట్టెలు కొట్టేవాడిని రమ్మనలేదు, పొమ్మనలేదు. వానికి కడుపులో ఎలకలు గెంతులేస్తూ ఉండటం చేత తనంత తనే పోయి ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. అతను తిండి తిన్నంతసేపు సిపాయిలు ఏమీ అనలేదు. కానీ తీరా లేచిపోబోయే వరకు వాళ్ళు, అబ్బాయి, అలా పోవడానికి వీల్లేదు, మా తిండి తిన్నందుకు సరిపడేటట్టు పనిచేసి మరీ పోవాలి అన్నారు. అందుచేత వాళ్ళతో పాటు రైట్ లెఫ్ట్ అంటూ కవాతు ప్రారంభించాడు. రాత్రిపూట వాళ్ళ మకాంలోనే పడుకొని తెల్లవారగానే మళ్ళీ పోయి వస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు పోనీలేదు. అబ్బాయి, మా తిండి ఎవరైతే తింటారో వాళ్ళు కనీసం 5 ఏళ్ల వరకైనా మా సేవ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కప్పుడు 25 ఏళ్ల వరకు కూడా ఉండిపోవలసి వస్తుంది. ఇది మా నియమం అని చెప్పారు. వాళ్ళ తిండి తిన్నందుకు చచ్చినట్టు ఆ కట్టెలవాడు సిపాయిలతో పూర్తిగా 5 ఏళ్ల పాటు ఉండిపోయి వాళ్ళను సేవించుకున్నాడు. గడువు తీరటంతోనే అతను సేనాధిపతి వద్దకు వెళ్ళి సెలవిప్పించమనేసరికి సేనాధిపతి అతని సేవకు మెచ్చుకొని ఒక పటక, ఒక పిల్లన గ్రోవి, ఒక చొక్కా, ఒక లోహపు కూజ, ఈ 4 బహుమతి చేశాడు. వాటితో మళ్ళీ తన పూరగుడిసి చేరుకొని మునుపటి వల్లనే కట్టెల వృత్తి సాగనారంభించాడు. ఒక రోజున తను సంపాదించుకు వచ్చిన బహుమతుల సంగతి జ్ఞాపకం రాగా వాటిలో పటకా తీసి నడుముకి పెట్టుకొని మామూలుగా అడవికి వెళ్ళాడు. ఈ రోజున కూడా ఎప్పటి వలె 3 నాణేలు మాత్రమే రాబడి వచ్చింది. ఎందుకు విచారిస్తూ ఆ 3 నాణేలు పటకా సంచిలో పడవేసుకొని అతను ఇల్లు చేరుకున్నాడు. తర్వాత బజారుకు పోయి తన పటకా సంచిలో ఉన్న 3 నాణేలలోనూ ఒక అణ దుకాణదారునికి ఇద్దామని తీయబోయాడు. తీరా చూసేసరికి 3 అణాలకు బదులుగా 3 వరహాలున్నాయి. ఈ మార్పుకి అతను నిర్ఘాంతపోయి మాట్లాడక చల్లగా ఇంటికి మరలిపోయాడు. మరునాడు యథాప్రకారం కలప మోపుకి మామూలు 3 నాణాలే వచ్చినాయి. పటకా సంచిలో వానిని పడవేసి తిరిగి తీసేసరికి మళ్ళీ 3 వరహాలున్నాయి. ఈ కీలకమంతా తను ధరించిన పటకాలోనే ఉన్నదని అతను గ్రహించాడు. ఏ రోజుకు ఆ రోజు అతను పటకాలో పడవేసే 3 కాసులు 3 వరహాలుగా మారిపోతూ ఉన్నాయి. ఇక శ్రీమంతుడు కావటానికి లోటేముంది? అతను కొద్ది కాలంలోనే కోటీశ్వరుడైనాడు. కొన్నాళ్లకు కట్టెలవాడు కాలం చేయగా అతని కుమారుడు ఈ వృత్తి సాగించుతూ వచ్చాడు. కుర్రవానికి కూడా మోపుకి 3 అణాలు మాత్రమే వచ్చేది. వాడు విరక్తితో ఒకనాడు తల్లి వద్దకు పోయి, అమ్మా, ఎన్నాళ్ళు శ్రమపడినా మోపుకి 3 నాణాలకు మించి ఒక్క దమ్మిడి అయినా ఎక్కువ రావటం లేదు. నాయన కూడా నేను కొట్టినన్ని కట్టెలే కదా కొట్టేవాడు. కానీ రాత్రయ్యేసరికల్లా ఆయన వరహాలు కురిపించేవాడే. ఈ కీలకమేదో నాకు చెబితే కానీ వీల్లేదు అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. ఆమె రహస్యం వెల్లడి చేయకుండా తప్పించుకోబోయింది. కానీ అతను లొంగక చెబుతావా లేదా అని బెదిరించాడు. ఈ బెదిరింపుకి భయపడి ఆమె తక్షణమే కొడుకుని ధనాగారంలోకి తీసుకుపోయి, నాయనా, ఇదిగో నీ తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఇదే. బాగుపడతావో చెడిపోతావో ఆ పైన నీ అదృష్టం అని చెప్పింది. అదంతా ఒక్కసారిగా చూసేసరికి కుర్రవాని కళ్ళు జిగాల్మన్నాయి. మనస్సు అనేక విధాల పరుగులెత్తింది.
రాజుగారి కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకొని తన ఉద్దేశం ఆ దేశపు రాజుకు తెలియచేశాడు. ఈ రాయబారం విని రాజు నవ్వు పట్టలేకపోయాడు. సరే, రాజకుమారుని ఇస్తాము, ఒక 100 బస్తాల నిండా వరహాలు జాగ్రత్త పెట్టు అని వేళాకోళంగా జవాబు పంపించాడు రాజు. రాజు పంపిన వార్తకు కుర్రవాడు, ఓస్, ఇంతే నా మహారాజు కోరిక, ఇంకా ఏదో అనుకున్నానే అని తలచి గదిలోని ధనమంతా బస్తాలలోకి ఎక్కించాడు. ఆ ధనంతో పూర్తిగా 99 బస్తాలు నిండినాయి. 100వ బస్తా పూర్తి కాలేదు. అప్పుడు కుర్రవాడు తల్లితో, 99 బస్తాల ధనం సంపాదించగలిగిన నా తండ్రి అంతటితో ఊరుకుంటాడా? ఇంకా ధనం ఉండాలి. ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు. తల్లి ఎంత చెప్పినా లాభం లేకపోయేసరికి ఆమె కుర్రవానికి భర్త సంపాదించిన పటకా ఇచ్చి దాని రహస్యం వెల్లడించింది. ఈ రహస్యం తెలిసిన కొద్ది రోజులకే కుర్రవాడు ధనం పోగు చేసి 100వ బస్తా పూర్తి చేసి రాజుగారికి పంపించాడు. 100 బస్తాల వరహాలు అందుకోగానే రాజు ఆశ్చర్యపడి కుర్రవాడిని రమ్మని కబురు చేశారు. ఒయ్యి అబ్బాయి, నీ ప్రజ్ఞకు చాలా సంతోషించాము. షరతు నెరవేర్చావు గనక మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయటానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఇంత త్వరలో మేము కోరిన ధనమంతా ఎలా సమకూర్చగలిగావో మేము తెలుసుకోవాలి. మా అభిలాష తీర్చావంటే పెళ్లి సన్నాహాలు చేయిస్తాము అని రాజు అతన్ని లాలన చేశాడు. రాజు పలికిన పలుకులన్నీ యథార్థమే అనుకొని కుర్రవాడు పటకాను గురించిన కీలకం వెల్లడి చేసేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు, ఓరి దౌర్భాగ్యుడా, ఇదంతా నీ ప్రజ్ఞ ఏమో అనుకున్నాను. ఇంత చేసి ఈ పటకా సహాయంతోనా ఇంత గమ్మత్తు చేశావు? ఇటువంటి పటక ప్రభువుల దగ్గర ఉండాలి గాని నీ వద్ద ఉండవచ్చునా అంటూ గర్జించాడు. అంతలో భటులు వచ్చి అతన్ని చితక మోది పటకా ఊడదీసి లాక్కున్నారు. ఇక ఇప్పుడు చేసేదేముంది? దేవుడా అంటూ ఇంటికి మరలి తనకు కలిగిన పరాభవాన్ని గురించి తల్లితో చెప్పుకొని ఏడ్చాడు. కుర్రవాని గోల భరించలేక ఆమె భర్త దాచి ఉంచిన వస్తువులలో పిల్లన గ్రోవి పట్టుకొచ్చి, నాయనా, ఈ పగిలిపోయిన పిల్లన గ్రోవి మాత్రమే మనకు మిగిలి ఉన్న ఆస్తి. ఇది తీసుకుపో, బాగుపడినా చెడిపోయినా నీ అదృష్టం అని చెప్పింది. దీని మహిమ ఏమిటో చూద్దామని అతను నోటిలో పెట్టుకొని ఒకసారి ఊదేసరికి ఒక సిపాయి వచ్చి ఎదుట నిలబడ్డాడు. మళ్ళీ ఊదినప్పుడల్లా ఇంకొక సిపాయి ప్రత్యక్షమవుతూ ఉండేసరికి ఈ మహిమ చూసి అతను సంతోషించాడు. ఇలా కుర్రవాడు అనేక మంది సిపాయిలను సృష్టించేసరికి రాజ్యమంతా సైన్యంతో నిండిపోయింది. ఈ వార్త రాజుకు తెలిసి కట్టెలవాని కొడుకుకి కబురు పెట్టాడు. అబ్బాయి, నీవు ఇంత గొప్పవాడివని మాకు తెలియకపోయిందే. ఈసారి మా అమ్మాయిని నీకు తప్పకుండా ఇచ్చి పెళ్లి చేస్తాం. అయితే నీకు ఈ సేన ఎలా సమకూరిందో ఆ కీలకం మాకు చెప్పాలి అని పొగిడేసరికి కుర్రవాడు ఉబ్బిపోయి పిల్లన గ్రోవిని గురించిన రహస్యం వెల్లడి చేసేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు మునపటి వల్లనే కుర్రవాణ్ణి గద్దించి వానిని మెత్తగా తన్నించి పిల్లన గ్రోవి లాక్కున్నాడు. మళ్ళీ కుర్రవాడు ఏడుస్తూ తల్లి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పేసరికి ఆమె జాలి తలచి భర్త విడిచిపోయిన బహుమతి వస్తువులలో 3వది అయిన చింకి చొక్కా ఇచ్చి, ఇదే ఉన్నది నాయనా, నీ అదృష్టం ఎలా ఉంటుందో చూసుకో అంది. ఈ చింకి చొక్కా చిత్రమేమిటో చూద్దామని కుర్రవాడు తొడుక్కునేసరికల్లా తన మనస్సులోని ఉద్దేశం ప్రకారం రాజుగారి కోటలో ఉన్నాడు. కోటలోకి వెళ్ళి చొక్కా తీసివేసేసరికల్లా ఇంటిలో ఉన్నాడు. మళ్ళీ చొక్కా వేసుకున్నాడు. తక్షణమే కోటలో ప్రత్యక్షమైనాడు. ఈ కీలకం తెలిసిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదని తలచి చరచరా రాజకుమారి అంతఃపురంలోకి పోయి ఆమెను పలకరించబోయాడు. ఇలా రోజు అతను ఆమె వద్దకు వస్తూ పోతూ ఉండేసరికి రాజకుమారి భయపడి ఒకనాడు ఈ సంగతి తండ్రితో చెప్పేసింది. అప్పుడు రాజు ఈ మహిమగల చొక్కాను కాచేయటానికి ఒక సేవకుణ్ణి నియమించాడు. ఆ సేవకుడు కన్నం గల ఒక పెట్టెను రాజకుమారి గదిలో పెట్టించి అందులో తను దూరి కూర్చున్నాడు. ఈసారి కుర్రవాడు వచ్చి చొక్కా విప్పి అక్కడ పెట్టగానే యుక్తిగా వాడు ఆ చొక్కాను కాజేశాడు.
ఇంతలో రాజకుమారి గోల చేసేసరికి కోటలోని పరివారం అతన్ని చుట్టుముట్టి మునుపటి కంటే ఎక్కువగా తన్ని వదిలిపెట్టారు. అతను చచ్చి చెడి తప్పించుకొని సిగ్గుతో తల్లి వద్దకు వచ్చి, బుద్ధి వచ్చిందమ్మా, క్షమించు అంటూ ప్రాధేయపడ్డాడు. కుమారుని అవస్థ చూసి ఆమెకు కడుపు కరిగిపోయింది. తన భర్త సంపాదించిన బహుమతులలో చివరకు మిగిలిన కూజా కొడుకు చేతిలో పెట్టి, నాయనా, మన ఆస్తిలో ఇక ఇదే చివరిది, నీ గీత ఎలా ఉంటుందో చూసుకో అన్నది. ఆ కూజా పట్టుకొని అతను రివ్వున పొలానికి పోయాడు. పోయి తన కూజా పక్కన పెట్టుకొని ఒక పర్వతం దిగువన కూర్చున్నాడు. వెంటనే ఒక దివ్యమైనటువంటి తోట కనపడింది. ఆ తోట రకరకాల ఫల జాతులతో నిండి ఉన్నది. ఆ చెట్ల పళ్ళు చేతికే అందుతున్నాయి. తన దగ్గర ఉండే ఒక చెట్టు నుంచి ఒక రేగి పండు తుంచి తినబోయాడు. అది గొంతు దిగిందో లేదో అతని తల మీద 2 గుర్రె కొమ్ముల వంటివి మొలవనారంభించాయి. ఏమీ తోచక అతను చేయి చాపి మరొక చెట్టు నుంచి జామ పండు వంటి తీసుకొని తినబోయాడు. అది నోటికి తగలడంతోనే అతను ఒక గాడిద స్వరూపం పొంది గాడిద అరుపులు అరవటం ప్రారంభించాడు. గాడిద రూపంలో ఉన్న కట్టెలవాని కొడుకు ఆ దగ్గరలోనే ఒక బంజరులో గడ్డి మేయబోగా ఆ గడ్డి కొరికిన తక్షణమే అతను తీరుగా మామూలు మనిషి అయిపోయాడు. ఈ విధంగా మార్పులు కలిగిన తర్వాత అతను ఆ ఫలాలు, ఆ గడ్డి ఆనవాలు పెట్టుకొని రకానికి కొంచెం తీసుకొని జోబులు నింపుకున్నాడు. ఒక యోగి వేషంతో దైవ ప్రార్థనలు చేసుకుంటూ అతను పోతూ ఉండగా 10 మంది కలిసి ఆ యతీశ్వరుని వద్ద ఏమైనా మహత్తులు ఉన్నాయేమో తెలుసుకొని మేలు పొందుదాము అనే ఆశతో ఆయన చుట్టూ గుమిగూడారు. ఒక చెట్టు కింద యతి బస ఏర్పరచుకొని వాళ్లకు ఉపదేశం చేయనారంభించాడు. ఆ శిష్యులలో తనను హింసించిన రాజభటులు కూడా ఉన్నారు. వాళ్లకు తన పైన నమ్మకం కుదిరినట్టుగా కనిపెట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రేగిపండు ఇచ్చి తినమన్నాడు. వాళ్ళ పండ్లు తినగానే తలపైన గొర్రె కొమ్ములు మొలవనారంభించాయి. ఆ శిష్యులు 10 మంది యతీశ్వరుని కాళ్ళపైన పడి, మహాత్మా, ఏ పాపము ఎరుగని మాకు ఇటువంటి కఠిన శిక్ష విధించారేమిటి? దయ ఉంచి ఈ కొమ్ములు పోగొట్టండి అంటూ బతిమిలాడారు. అయితే మీరు నన్ను కొట్టి నా వద్ద నుంచి లాక్కొన్న పటక, పిల్లన గ్రోవి, చింకి చొక్క నాకు పట్టుకొచ్చి ఇచ్చేయండి. రాజు వాగ్దానం ప్రకారం రాజకుమారికి నాకు పెళ్లి ఏర్పాటు చేయండి అన్నాడు. అప్పుడు వారు, ఓహో, ఈ యతీశ్వరుడు ఫలానా కదా అని చెప్పి గుర్తించారు. గత్యంతరం లేక ఆ పరిచారకులు వెంటనే కోటకు పోయి రాజుతో దెబ్బలాడి కట్టెలవాని కొడుకు వద్ద అన్యాయంగా లాక్కున్న 3 వస్తువులు తిరిగి పట్టుకొచ్చేయి అతనికి ఇచ్చేశారు. అప్పుడు అతను వాళ్ళ చేత గడ్డి తినిపించి కొమ్ములు పోగొట్టే వరకు వాళ్ళు బ్రతుకు జీవుడా అనుకుని ఎంతో సంతోషించారు. అతని మహత్తు తెలుసుకున్న ఆ పరిచారకులు రాజుని గద్దె మీద నుంచి తొలగించి కట్టెలవాని కొడుకుకే పట్టం కట్టారు. రాజకుమారిని అతనికిచ్చి పెళ్లి కూడా చేశారు. అంతగా తనను పరాభవించిన రాజుకి మాయా జామపండు ఇచ్చి తినమనేసరికి పాపం రాజు గాడిదగా మారిపోయి బ్రతికి ఉన్నంతకాలం బే బే అని అరుస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా రాజు తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 డిసెంబర్ చందమామలోనిది. రచన డి జగన్నాథరావు గారు, బరంపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.